ఫస్ట్ వీడియోకి కనెక్షన్ ఉందండి ఈ వీడియోతోని. ఇది సెకండ్ కంటిన్యూషన్ వీడియో. అయితే మా మామయ్య గారికి కూడా జస్ట్ మౌత్ ఇన్ఫెక్షన్ కూడా అనుకోలేదు. జస్ట్ ఏదో సమ్ ప్రాబ్లం అనుకున్నాము. మంచి ఎనర్జెటిక్గానే, అంటే కొంచెం వీక్ అయి ఉండొచ్చు కానీ మనిషి మంచిగానే ఉన్నారు. మేము అసలుకి ఎక్స్పెక్టే చేయలేదు తను చనిపోతారు అని. అయితే ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెక్ చేసి మౌత్ ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే, అసలు మౌత్ ఇన్ఫెక్షన్ అయ్యింది కూడా మాకు తెలియదు. కేర్ టేకర్ మంచిగానే చూసుకున్నాడు, అంతా బాగానే ఉంది, మేము మంచిగానే చూసుకుంటున్నాం. సడన్గా అలా అయిపోయేది. ఇక ఓకే. అయితే ఈ హాస్పిటల్లో అంటే మేము చిన్నదనుకొని వెళ్ళాము. అది అక్కడ పోయాక వాళ్ళు మౌత్ ఇన్ఫెక్షన్ అయ్యింది, ఖచ్చితంగా ఇక్కడ ఉంచాలి, మేము ఉంచాలన్న ఉద్దేశం కాదు కదా, జస్ట్ ఏదో ఫీవర్ టైపు ఉంది అనుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఆ హాస్పిటల్కి వెళ్ళినాక అతను ఇక్కడ ఖచ్చితంగా ఉంచాలి అంటే ఏం లేదండి, జస్ట్ 1-2 డేస్లో పంపించేస్తాము అని అన్నారు. ఎవరైనా అంతే అనుకుంటారు కదా, పంపించేస్తాము. అక్కడ ఉంచాలని మేము వెళ్ళలేదు కాబట్టి నేనేమన్నానంటే, నా హస్బెండ్తో బాబా సాక్షి అండి, నేనేంటంటే ఒక బయట నుండి వచ్చిన కోడలు వాళ్ళకంటే ప్రేమగా చూసుకుంది అని కూడా వాళ్ళ మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు కదా. నిజంగా చెప్తున్నానండి, నేను బాబాకి ఎదురుగా ఉండి చెప్తున్నాను, 200% ప్రాణంగా చూసుకున్నాను మా మామయ్య గారిని. అయితే హాస్పిటల్లో చేర్పించేటప్పుడు కూడా మేము చేర్పించాలని వెళ్ళలేదు కాబట్టి నేను తనకి చెప్పాను. ఒక్కసారి తనతో ఏమన్నానంటే, మీ అక్కయ్యకి ఫోన్ చేసుకో, ఈ హాస్పిటల్లోనే ఉంచాలా లేకపోతే మళ్ళీ బిఫోర్ మనము ప్రసాద్లో చూయించాం కదా, ప్రసాద్ హాస్పిటల్కి వెళ్దామా అనేది మీ ఇద్దరు నిర్ణయించుకోండి. నేను బయట అమ్మాయిని కదా, నా మాట ఏది అంటే, ఒకవేళ నేను మంచి చెప్పినా మంచి జరుగుతూ ఓకే అనుకుంటారు, చెడు జరిగితే మంది పిల్ల కాబట్టి మంది నారిపోసుకుంటారు. ఏ కుటుంబాలలో అయినా మందినే అనుకుంటారు కదా. బయట నుండి వచ్చిన అమ్మాయి వాళ్ళకంటే మంచిగా ఉన్నా కూడా ఒప్పుకోలేదు వాళ్ళ మనసు. సో అందుకోసమే మీ అక్కను అడుగు, హాస్పిటల్లో చేర్పించాలా లేదా అంటే, ఇతను డెసిషన్ తీసుకొని హాస్పిటల్లో చేర్పించారు. ఒక్కసారి నేను చేర్పిస్తే నేను హాస్పిటల్స్ మార్చను అని అతను డెసిషన్ తీసుకున్నాడు. అదే హాస్పిటల్లో ఉంచాలని, బాబా సాక్షి అండి, అతను నా హస్బెండ్ ఆ హాస్పిటల్లోనే ఉంచాలని డెసిషన్ తీసుకున్నాడు. కానీ నా మామయ్య నిజంగా చెప్తున్నాను, చచ్చిపోతాడు అనుకోలేదు. నిజంగా అసలుకి వాళ్ళనైతే కొన్ని రోజులు తిట్టుకున్నాను కూడా మనసులో. మనిషిని